ఓం శాంతి 25/7/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీతో పాటు ప్రపంచంలోని అందరి శరీరాలను కల్పవృక్షంగా చేసేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. స్మృతి ద్వారానే మీ కాయం శరీరం కల్పతరువుగా అవుతుంది. ప్రశ్న: నరకవాసుల నుండి స్వర్గవాసులుగా తయారయ్యే విధి ఏది? ఇప్పుడు పిల్లలైన మీకు ప్రాణదానం ఎలా లభిస్తుంది? జవాబు: నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించాల్సి వస్తుంది. తండ్రి అంటున్నారు, మీ అందరికీ మృత్యువునిచ్చేందుకు నేను వచ్చాను. మీ అందరి శరీరాలను సమాప్తం చేయించి ఆత్మలను తీసుకెళ్తాను. ఇదే సత్యమైన ప్రాణదానం. అందుకే ఈ మహాభారత యుద్ధంలో అందరూ వినాశనం అవుతారు. ఆత్మలు పావనమై ఇంటికి తిరిగి వెళ్తాయి. తర్వాత మళ్ళీ స్వర్గంలోకి వస్తాయి. పాట: మాతా ఓ మాతా. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలు పాటలోని ఒక చరణం విన్నారు. జగదంబ మహిమను విన్నారు. జగదంబ ఈ భారతదేశంలోని మహిమ చేయబడుతుంది. జగదంబ ఉన్నప్పుడు జగత్పిత కూడా తప్పకుండా ఉంటాడు. సరస్వతిని జగదంబని అంటారు. వాస్తవానికి ఆమెకు ఒక పేరుండాలి. మీకు కూడా ఒకే పేరుంది కదా, 2-3 పేర్లు అయితే లేవు. ఇప్పుడు జగదంబను సాకారంలో శరీరధారిగా చూపిస్తారు. శరీరధారి అయిన జగత్పిత కూడా ఉన్నారు. అతన్ని ప్రజాపిత అని కూడా అంటారు. ఎలాగైతే జగత్తుకంతా అంబ ఒక్కరే ఉన్నారో అలాగే మొత్తం జగత్తుకంతా పిత కూడా ఒక్కరే. వారి ఇరువురు తప్పకుండా ఇప్పుడు ఇక్కడే ఉంటారు. ఇరువురి పేర్లు కూడా వినిపించాను. ప్రజాపిత, ప్రజామాత ఇరువురు ఉన్నారు. నిరాకార శివబాబాను రెండవ జగత్పిత అని అంటారు. వారు అందరికీ తండ్రి. వారి పేరు పరంపిత పరమాత్మ శివుడు. కేవలం ఈశ్వరుడు లేక పరమాత్మ అని అనరాదు. వారికి నామ రూపాలు కూడా ఉన్నాయి కదా. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. ఒకరేమో ఆత్మలకు తండ్రి, రెండవ వారు సాకార మనుష్యాత్మలకు తండ్రి మరియు మమ్మ. శివుడు ఆత్మలకు తండ్రి. వారు మా తండ్రి అని ఆత్మ అంటుంది. తర్వాత ఆత్మలకు సాకార శరీరం లభించినప్పుడు బ్రహ్మబాబా తండ్రి అని అంటారు. కావున ఇరువురు తండ్రులయ్యారు. ఒకటేమో శివబాబా, రెండవది ప్రజాపిత బ్రహ్మబాబా. శివబాబాకు బ్రహ్మపుత్రుడు. ఒకరేమో నిరాకార తండ్రి ఆత్మలకు, మరొకరు శరీరాలకు సాకార తండ్రి. నిరాకార తండ్రిని పతిత పావనుడు అని అంటారు. బ్రహ్మ లేక సరస్వతిని పతిత పావనులు అని అన్నారు. పతిత పావనుడు ఒక్కరే, కానీ బ్రహ్మ సరస్వతి ఇరువురయ్యారు కదా. అందరూ పతిత పావన రండి అని పిలుస్తారు కనుక ఇరువురు తండ్రులయ్యారు. శివబాబా రచయిత. వారు నూతన ప్రపంచాన్ని రచిస్తారు. మొదట బ్రహ్మను తప్పకుండా రచించాలి. విష్ణువుని కానీ శంకరుని కానీ ఎప్పుడూ ప్రజాపిత అని అనరు. ప్రజాపిత అని బ్రహ్మని పిలుస్తారు కనుక శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా దత్తత చేసుకుంటారు. మేము శివబాబాకు పిల్లలమని మీరు అంటారు. శివబాబా ఇతడిలో ప్రవేశించి మిమ్మల్ని దత్తు చేసుకున్నారు. శివబాబానే ఆత్మలను పావనంగా చేస్తారు. ఆత్మయే పతితమైపోయింది. అందువలన శరీరం కూడా పతితమైనదే లభిస్తుంది. బంగారులో వెండి, రాగి, ఇనుముల మిశ్రమం వేసినట్లు ఆత్మలో కూడా మలినాలు ఏర్పడతాయి. వాస్తవానికి ఆత్మ పవిత్ర ముక్తిధామంలో ఉండేది. అక్కడ శివబాబా కూడా ఉంటారు. శివబాబాను తండ్రి అని, బ్రహ్మబాబాను దాదా, అన్న అని కూడా అంటారు. మనుష్య మాతృలందరూ శివబాబా సంతానమని మీకు తెలుసు. శివవంశీల తర్వాత బీకేలు. శివబాబా, దాదా కలిసే ఉన్నారు. బ్రహ్మబాబా, శివబాబా ఇతడిలో విరాజమానమై ఉన్నారు. మిమ్మల్ని బ్రాహ్మణులుగా చేసి మనుషులను దేవతలుగా చేసేందుకు రాజయోగం నేర్పిస్తూ ఉన్నారు. దేవతలు సత్యుగంలో ఉంటారు. దేవతలను పతిత పావనులు అని, జ్ఞాన సాగరులు అని అనరు. వారిని బాబా అని కూడా అనరాదు, తండ్రి అని. ఇప్పుడు మీరు విష్ణుపురానికి అధికారులుగా అవుతున్నారు. విష్ణువు అనగా 2 రూపాలు, లక్ష్మి, నారాయణ. ఇది మనుషులకు తెలియదు. భక్తి చేసే వారికి తప్పకుండా 2 తండ్రులు ఉంటారు. సత్యుగంలో ఒకే తండ్రి ఉంటారు. ఓ పరంపిత పరమాత్మ, దుఃఖహర్త, సుఖకర్త రండి అని అక్కడ పిలువరు.
అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉండేది. వారు ఎప్పుడు ఓ గాడ్ ఫాదర్, ముక్తిదాత అని అనరు. అక్కడ ఎవ్వరూ పతితులు దుఃఖితులు ఉండరు. అందువలన పతిత పావనుడిని ఎవ్వరూ పిలవరు స్వర్గంలో. భారతదేశంలో ఇప్పటికి 5,000 సంవత్సరాల క్రితం దేవీ దేవతల రాజ్యం ఉండేది అని, మళ్ళీ 1250 సంవత్సరాల తర్వాత సీతారాముల రాజ్యం ఉంటుంది అని మీకు తెలుసు. తండ్రి రుజువు చేసి చెప్తున్నారు. సత్య త్రేతాయుగాలలో మీరు 21 జన్మలు తీసుకున్నారు. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ అందరూ భారతదేశంలోనే తయారవుతారు. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని క్రొత్తదిగా చేస్తారు. పునరుజ్జీవితులుగా చేస్తారు. శరీరాన్ని కల్పతరువుగా చేస్తారు. అమరంగా చేస్తారు. పిల్లలైన మిమ్మలను తండ్రి వచ్చి అమర లోకానికి అధికారులుగా చేస్తారు. భారతదేశం అమరపురంగా ఉన్నప్పుడు దేవీ దేవతల రాజ్యం ఉండేది. మెట్లు దిగుతూ దిగుతూ మృత్యులోకానికి అధికారులుగా ఇప్పుడు అయ్యారు. మా భారతదేశం అని అంటారు కదా, అనగా ప్రజలు కూడా అధికారులే. మీరు కూడా మా భారతదేశం అని అంటారు. మనం భారతదేశానికి యజమానులుగా ఉండేవారము, కానీ ఇప్పుడు నరకవాసులుగా ఉన్నాం. మేము స్వర్గవాసులమని దేవతలు అంటారు. మీరు కూడా స్వర్గవాసులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు అనుభవించి నరకవాసులుగా అయ్యారు. ఇక్కడ భారతదేశంలోనే శివబాబా జన్మిస్తారు. కనుకనే శివరాత్రి లేక శివ జయంతికి గాయనం ఉంది. కృష్ణ జయంతి కూడా జరుపుకుంటారు. కృష్ణుడు జన్మించిన సమయం కూడా తెలుపుతారు. ఫలానా సమయంలో తల్లి గర్భం నుండి జన్మించాడు అని అంటారు. సత్యుగంలో తల్లి గర్భం నుండే జన్మించి ఉంటారు. కృష్ణ జయంతి నూతన సత్యుగ ప్రపంచంలో జరుగుతుంది. కృష్ణుడు అక్కడ జన్మ తీసుకుంటారు. మళ్ళీ పునర్జన్మలలోకి వస్తారు. తండ్రి కేవలం ఒక్కరి గురించే చెప్పరు. కృష్ణపురియే విష్ణుపురం. రాజులు క్రిందకు దిగితే వారి వంశమంతా దేవీ దేవతలందరూ క్రిందకు దిగుతారు. అందులో రాజు, రాణి, ప్రజలు అందరూ వచ్చేస్తారు. చంద్రవంశీల రాజ్యం వచ్చినప్పుడు త్రేతాయుగంలో సూర్యవంశీల రాజ్యం గతించిపోతుంది. బదిలీ జరిగి రాజ్యం చంద్రవంశీలకు లభిస్తుంది. తర్వాత మళ్ళీ వైశ్యవంశీలకు లభిస్తుంది ద్వాపరయుగంలో. మీది బ్రాహ్మణ కులము పిలక వంటిది అని మీరు అర్థం చేసుకున్నారు, ఉన్నతమైనటువంటిది అని. శిఖరంపై తండ్రి ఉన్నారు అని ఇప్పుడు మీకు తెలుసు. మనము మొదట బ్రాహ్మణులుగా ఉండేవారము, తర్వాత శూద్రులు అనగా కాళ్ళుగా అయ్యారు. కాళ్ళ నుండి ఒక్కసారిగా శూద్రుల నుండి బ్రాహ్మణులు అంటే పిలకగా అవుతారు. మొదట శివబాబా, తర్వాత శిఖ. తండ్రి మిమ్మలను బ్రాహ్మణులుగా చేశారు. ఇప్పుడు మీరు శివబాబాను బాబా బాబా అని అంటారు. ఈ లెక్క ప్రకారం మీరు బ్రహ్మబాబాకు కూడా పిల్లలు కనుక పౌత్రులుగా అయ్యారు. శివబాబాకు మనవాళ్ళు. మనమంతా బ్రహ్మ సంతానం అని మీకు తెలుసు. బ్రాహ్మణీలైన మీరంతా ఒకే తండ్రి పిల్లలు. సోదర సోదరీలు ఎప్పుడు వికారీ పనులు చెయ్యరు. అనేక మంది పిల్లలు బాబా బాబా అని అంటారు. మరి ఇంతమంది అసత్యం చెప్పరు కదా. అందరికీ నిరాకార తండ్రి శివుడొక్కరే. సాకారంలో ప్రజాపిత బ్రహ్మ, అంతే. ఒకే తండ్రి పిల్లలంతా సోదరి సోదరులవుతారు. కనుక మీరు తప్పకుండా పవిత్రంగా ఉండాలి. స్త్రీ పురుషులు పవిత్రంగా ఎలా అవ్వగలరు? అందుకే డ్రామాలో ఈ యుక్తి నిశ్చయింపబడి ఉంది. ఇక్కడ కేవలం బ్రహ్మ కుమార్ కుమారీలే ఉన్నారు. శూద్ర కుమార్ కుమారీలే ఎవ్వరూ లేరు. వారు పతితులు, శూద్రులు, తుచ్చ బుద్ధి కలవారు. ఎందుకంటే వారికి తండ్రిని గురించి తెలియదు. ఓ గాడ్ ఫాదర్ అంటారు, మంచిదే. మరి వారి కర్తవ్యం గురించి తెలుసా? వారి నామ రూప దేశ కాలాలు తెలపండి. వారి జీవిత కథను తెలపండి. తెలియకపోతే నాస్తికులుగా అవుతారు. వారికి రచయిత మరియు రచనల ఆది మధ్య అంత్యాలు తెలియవు. ఇది పతిత ప్రపంచం. సత్యుగాన్ని పావన ప్రపంచమని, కలియుగాన్ని పతిత ప్రపంచమని అంటారు. ఈ సమయంలో అందరూ పూర్తిగా తమో ప్రధానంగా ఉన్నారు. దీనిని రౌరవ నరకం అని అంటారు. దీనికి కూడా స్టేజ్లు ఉన్నాయి. ద్వాపర యుగం నుండి నరకంగా అవ్వడం మొదలవుతుంది. తర్వాత మళ్ళీ వృద్ధి అవుతుంది నరకం ఇంకా ఎక్కువగా. భక్తి కూడా మొదట సతోప్రధాన అవ్యభిచార భక్తిగా ఉంటుంది. ఒక్క శివుడినే పూజ చేసేవారు. మళ్ళీ సతో రజో తమోగా అవుతుంది భక్తి. మీరు 3 రోడ్ల కూడలిని చూసి ఉంటారు. దానిని టివాట అని అంటారు. దానిపై నూనె మొదలైనవి పోసి తల వంచి నమస్కరిస్తారు.
శివబాబా పూజ ఎక్కడ, ఒక రాయి పూజ ఎక్కడ? దీనిని తమో ప్రధాన భక్తి అని అంటారు. నీటిని కూడా పూజిస్తారు. పతిత పావని, గంగ అని చాలా పాటలు పాడతారు. ఇప్పుడు పతిత పావనులెవరు? నీటి గంగ పతిత పావని ఎలా అవుతుంది? అది కేవలం నీరే కదా. పతిత పావనుడు తండ్రి ఒక్కరే. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుగుతుంది. కావున పతితులను పావనంగా చేసేందుకు తండ్రి భారతదేశంలోనే వస్తారు. బ్రహ్మ శరీరంలో వచ్చి మనుషులను దేవతలుగా చేస్తారు. పతితుల నుండి పావనంగా అయ్యేందుకు మీరు ఇక్కడికి వచ్చారు. మీకు ఎలాగైతే 2 భుజాలు ఉన్నాయో అలాగే దేవతలకు కూడా 2 భుజాలు ఉంటాయి. 4, 8 భుజాలున్న మనిషి ఎవ్వరూ ఉండరు. వీటిని అలంకారాలుగా చూపించారు. 4, 8 ప్రవృత్తి మార్గాన్ని చూపించేందుకు 4 భుజాలను చూపించారు. గృహస్థములు 2 ఉన్నందుకు గుర్తుగా. విష్ణుపురము అని లక్ష్మీనారాయణపురము అని అంటారు. వైష్ణవులు అనే పదం కూడా విష్ణువు నుండే వచ్చింది. దేవతలు అంటే వైష్ణవులు. వల్లభాచారి వైష్ణవులు శాకాహారిగా ఉంటారు. కానీ వారెవ్వరూ నిర్వికారులుగా ఉండరు. వారికి పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి. వైష్ణవులు అంటే ఏమిటో అర్థం కూడా తెలియదు. విష్ణుపురంలో ఉండువారిని వైష్ణవులు అని అంటారు. పవిత్రులను వైష్ణవులు అని అంటారు. రాధాకృష్ణులకు వేరు వేరు మందిరాలు, లక్ష్మీనారాయణలకు వేరే మందిరాలు నిర్మించారు. భారత్ వాసులకు వారికి గల తేడా గురించి తెలియదు. రాధాకృష్ణులే లక్ష్మీనారాయణలుగా అవుతారు అని ఎవ్వరికీ తెలియదు. రాధాకృష్ణులు బాల్యంలోని రూపం. లక్ష్మీనారాయణలు పెద్దవారైన తర్వాత రూపం. లక్ష్మీనారాయణలకు బాల్య చిత్రమేది ఉండదు. శ్రీకృష్ణుడికి వృద్ధుడి శరీరము ఉండదు. లక్ష్మీనారాయణలను సత్యుగంలో, రాధాకృష్ణులను ద్వాపరయుగంలో చూపిస్తారు. కానీ రాధాకృష్ణులు సత్యుగంలో ఉండేవారు. ఇప్పుడు మీరు రచయిత అయిన తండ్రి మరియు రచనల ఆది మధ్య అంత్యాలను అర్థం చేసుకున్నారు. తండ్రి సృష్టి యొక్క కల్పవృక్ష రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తూ ఉన్నారు. డ్రామా రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తారు. వృక్షాన్ని చూస్తూనే శంకరాచార్యులు కలియుగంలో వస్తారు అని అర్థం చేసుకుంటారు. సన్యాసుల వంశం సత్యుగంలో ఉండదు. అందరూ భగవంతుడి పిల్లలైనందున స్వర్గవాసులుగా ఉండాలి. కానీ అందరూ స్వర్గవాసులుగా ఉండరు. కేవలం దేవతలు మాత్రమే స్వర్గవాసులుగా ఉంటారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు. తర్వాత దేవతలుగా అవుతారు. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. చిన్న పెద్ద అందరూ బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారీలు అని మీకు తెలుసు. బాబా మేము మీ పిల్లలము, బ్రాహ్మణులము అని 2 అంటారు. వీరు బాప్దాదా, ఆది దేవుడు బ్రహ్మ మరియు శివబాబా 2ని కలిపి శివబాబాను బాప్ అని, బ్రహ్మబాబాను దాదా అని అంటారు. మనం బ్రహ్మబాబా మరియు శివబాబా ముందు కూర్చొని ఉన్నాము అని మీకు తెలుసు. తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేస్తే మీరు పతితుల నుండి పావనంగా అవుతారు. మనము శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నాం. శివబాబా మనకు తండ్రే కాక పతిత పావనుడు, గురువు కూడా. ఇప్పుడు ఇది సంగమ యుగం. పతితుల నుండి పావనంగయ్యే మేళ. పతిత పావనుడి ద్వారానే పావనంగా అవుతారు. సంగమ యుగంలో సాగరము, శివబాబా, నదులు మీకు కలయిక జరుగుతుంది. నదుల మేళ కాదు. ఇప్పుడు జ్ఞాన సాగరులైన తండ్రి మరియు ఆత్మిక పిల్లలైన మీ మేళ అంటే కలయిక జరుగుతోంది. మీరు జ్ఞాన సాగరుడి వద్దకు వచ్చారు. జ్ఞాన గంగలైన మీరు జ్ఞాన సాగరం నుండి వెలువడ్డారు. మీరు జ్ఞాన స్నానం చేయించి పావనంగా చేసి యోగము నేర్పిస్తారు. సాగరుడి పరిచయం ఇచ్చి ఇక్కడ మేళాకు తీసుకొచ్చారు మధుబన్కి. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులుగా అయినప్పుడు మీకు 3 తండ్రులు ఉంటారు. లౌకిక తండ్రి శరీరానికి ఒకరు, అంతేకాక ప్రజాపిత బ్రహ్మ, అంతేకాదు శివబాబా కూడా ఉన్నారు, ఆత్మల తండ్రి. భక్తి మార్గంలో శరీరానికి తండ్రి, ఇంకొకరు పరమాత్మ తండ్రి 2 ఉంటారు. సత్యుగంలో పరమాత్మ గురించి తెలియదు కనుక ఒకే తండ్రి ఉంటారు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. నాకు ఒక్క శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని ఇప్పుడు మీ ఆత్మ అంటుంది. బంధుమిత్రులు మొదలైన వారు ఉన్న శివబాబా ఒక్కరే నా వారు, నా ఆత్మకు సంబంధించిన వారు అని మీరు అంటారు. తండ్రి స్మృతి ద్వారానే ఆత్మ పతితం నుండి పావనంగా అవ్వాలి. వీరు తండ్రి, టీచరు, సద్గురువు కూడా అయ్యారు అని ఆత్మకు తెలుసు.
మూడు రూపాలు తండ్రివే. తండ్రి ఆయనే, టీచర్ ఆయనే, సద్గురువు ఆయనే. ఆత్మలైన మనలను తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. బ్రహ్మ శరీరంలో ప్రవేశించి పావనంగా చేస్తారు. మిమ్మల్ని తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. మీ అందరికీ మృత్యువునిచ్చేందుకు వచ్చాను. నరకవాసుల నుండి స్వర్గవాసులుగా అయ్యేందుకు తప్పకుండా మరణించాల్సి వస్తుంది కదా. ఈ శరీరాలను సమాప్తం చేయించి మిగిలిన ఆత్మలను తీసుకెళ్తాను. తండ్రి అంటున్నారు, నేను మీకు ప్రాణదానం ఇస్తాను. ఇది మహాభారత యుద్ధం. అందరూ నశిస్తారు. లేకుంటే ఎలా తీసుకెళ్తాను? ఆత్మలను పవిత్రంగా చేసి ఇంటికి తీసుకెళ్తాను. అది శాంతిధామం. సత్యుగం వస్తే కలియుగం తప్పకుండా వినాశనం అవుతుంది. దాని కొరకు మహాభారత యుద్ధం ప్రసిద్ధిగాంచింది. అదే 3వ ప్రపంచ యుద్ధం. అది ఈ సంగమ యుగంలోనే జరుగుతుంది. మనుషుల నుండి దేవతలుగా కూడా ఇప్పుడే అవుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, జ్ఞాన సాగరంలో జ్ఞాన స్నానం చేసి స్వయాన్ని పావనంగా చేసుకోవాలి. బంధుమిత్రుల జతలో ఉంటూ నాకు ఒక్క శివబాబా తప్ప వేరెవ్వరూ లేరు అని బుద్ధిలో ఉండాలి. సెకండ్ పాయింట్, విష్ణుపురంలోకి వెళ్లేందుకు పక్కా వైష్ణవులుగా అనగా పవిత్రంగా కావాలి. నరకంలో బ్రతికి ఉండి మరణించి బుద్ధి యోగాన్ని స్వర్గంతో తండ్రితో జోడించాలి. వరదానం, ఒకే లగన్, ఒకే నమ్మకం, ఒక్కరిపైనే ప్రేమ, ఒకే నమ్మకం, ఏకరసవస్స ద్వారా సదా నిర్విఘ్నంగా నివారణ స్వరూప భవ. సదా ఒక్క తండ్రి యొక్క లగన్ గమనం, ప్రేమతో కూడినటువంటి గమనం. తండ్రి కర్తవ్యం యొక్క లగన్లో ఎలా మగ్నమై ఉండాలి అంటే, ఒక తండ్రి పైన, తండ్రి యొక్క కర్తవ్యం సేవ పైన ఈ ప్రపంచంలో ఇతర వస్తువులు లేక వ్యక్తులు కూడా ఉన్నారు అనే అనుభవమే కాకూడదు. అంత లీనమైపోవాలి. ఈ విధంగా ఒకే లగన్, ఒకే నమ్మకంలో ఏకరస్ అవస్థలో ఉండే పిల్లలు సదా నిర్విఘ్నంగా ఎక్కే కళను అనుభవం చేస్తారు. వీరు కారణాన్ని పరివర్తన చేసి నివారణ రూపంగా చేసేస్తారు. కారణాన్ని చూసి బలహీనంగా అవ్వరు, నివారణ స్వరూపంగా అవుతారు. స్లోగన్, ప్రశంసల ఆధారంపై ఎవరైనా పొగడినట్టయితే, మెచ్చుకున్నట్టయితే ప్రసన్నత అల్పకాలానికి ఉంటుంది. మెచ్చుకుంటే, పొగిడితే ఆనందంగా ఉంటారు, సంతృప్తిగా ఉంటారు, ప్రసన్నంగా ఉంటారు. అంటే ఎవరైనా నిందలు చేసినా తట్టుకోలేరు. వెంటనే అసంతృప్తి, ముఖం ముడుచుకోవడం, బేజారు కావడం ఇలాంటివన్నీ వస్తాయి. కనుక ప్రశంసల ఆధారంగా ప్రసన్నత అనేది అల్పకాలానికి మాత్రమే ఉంటుంది అంటున్నారు బాబా. అవ్యక్త సూచన, జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి స్మృతిని అనుభవం చేయటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. జ్వాలా స్వరూప స్థితిని అనుభవం చేసేందుకు నిరంతర స్మృతి యొక్క జ్వాల ప్రజ్వలితమై ఉండాలి. నిరంతరము స్మృతి ఉండాలి. కానీ ఎలా ఉండాలి? నిరంతర స్మృతి కూడా ఒక జ్వాలలాగా ప్రజ్వలితమై వెలుగుతూనే ఉండాలి. అందుకు సహజ విధి ఏమిటి అంటే, దానికి పద్ధతి. నిరంతర స్మృతి జ్వాలలాగా ఉండాలి అంటే సదా మిమ్మల్ని, స్వయాన్ని సారథి, నేను రథికుడు, ఆత్మ నడిపిస్తున్నాను ఈ రథాన్ని అనే భావన. రెండవది, సాక్షిగా భావించి నడవండి. నేను మస్తకం మధ్యలో సారథి కూర్చొని సాక్షిగా నడిపిస్తూ ఉన్నా. నేను ఏది చేసినా నేను ఆత్మ సాక్షిగా ఉండి చూస్తూ ఉన్నా, చేయిస్తూ ఉన్నా. ఒకటి సారథి, రెండవది సాక్షిగా భావిస్తూ నడవండి. ఆత్మ ఈ రథానికి సారథి. స్మృతి స్వతహాగానే ఈ రథం నుండి, దేహం నుండి లేక ఏ ప్రకారమైన దేహభానం నుండి అయినా భిన్నంగా చేసేస్తుంది అతీతంగా. అది రథము అనుకుంటే దాని నుండి అతీతంగా ఉంటాం. స్వయాన్ని సారథిగా, రథికుడిగా భావించినందున సర్వ కర్మేంద్రియాలు కూడా మన అదుపులో ఉంటాయి. సూక్ష్మ శక్తులైన మనస్సు, బుద్ధి, సంస్కారం కూడా ఆజ్ఞ అనుసారంగా నడుస్తుంది. కనుక నిరంతరము స్మృతి జ్వాల
ప్రజ్వలితంగా ఉండాలి అంటే ఒకటి సారథి అనుకోవాలి, రెండవది సాక్షి అనేటివి 2 విషయాలను గుర్తుంచుకోవాలి అంటున్నారు బాబా. ఓం శాంతి.